హాయ్ ఎవ్రీవన్. శ్రీ సత్య ప్రస్తుతం బుల్లితెరపై ఢీ షోలో మెరుస్తోంది. ఆమె టార్గెట్ సినిమాలు, హీరోయిన్గా రాణించడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆమెకు హీరోయిన్గా ఆఫర్ ఇచ్చే వాళ్ళు కనిపించడం లేదు. ఇక ఆమె ఆఫర్ల కోసం వెళ్తుంటే చిన్నపిల్లలా ఉన్నావని, ముఖం చిన్నగా కనిపిస్తుందని ఇలా ఏవేవో కామెంట్స్ చేస్తున్నారట. అందుకే లిప్స్ ఫిల్లర్ వాడి వాటిని పెద్దగా చేసుకున్నానని, ఇప్పుడు కాస్త పెద్దదానిలా కనిపిస్తున్నానని అంటున్నారట. ఢీ షో మానేయడం మీద కూడా శ్రీ సత్య స్పందించింది. శ్రీ సత్య చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చి బిగ్ బాస్ షోతో అందరికీ చేరువైంది. బిగ్ బాస్ 6వ సీజన్లో సత్య మెరిసింది. అర్జున్ కళ్యాణ్ సత్య ట్రాక్ బాగానే వైరల్ అయింది. అయితే సత్య మీద కాసింత నెగిటివ్ ఇమేజ్ ఏర్పడింది. అర్జున్ కళ్యాణ్, సత్య, శ్రీహాన్ ఇలా బిగ్ బాస్ 6వ సీజన్ నటించిన టైంలో బాగానే ట్రెండ్ అయ్యారు. అయితే సత్యకు ఈ బిగ్ బాస్ వల్ల ఒరిగిందేమీ లేదని అనిపిస్తోంది. సినిమా ఆఫర్లేమీ రాలేదు, వెబ్ సిరీస్ చేయలేదు, బుల్లితెరపై ఆఫర్లు కూడా రాలేదు. ఇప్పుడు సత్య ఢీ షోలో కనిపిస్తోంది. ఆ ఢీ షోలోంచి సత్య బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఢీ షోకి రేటింగ్స్ ఏమీ రావడం లేదని, ఆ షో నుంచి బయటకు వచ్చానని, ప్రొడక్షన్ సైడ్ నుంచి సమస్య ఏమీ లేదని, ఛానల్ నుంచే సమస్య ఉందని, ఢీ షోను వదిలేశానని శ్రీ సత్య చెప్పుకొచ్చింది. తన మెయిన్ ఫోకస్ సినిమా అని సత్య చెబుతోంది. సినిమాల కోసం ఇప్పుడు తన లిప్స్కి సర్జరీ లాంటిది చేయించుకున్నానని చెప్పుకొచ్చింది. వారానికి 6 లక్షలు సంపాదిస్తున్నానని ఇలా ఏదేదో సోషల్ మీడియాలో అంటుంటారు. అవన్నీ నేను పట్టించుకోను. వారానికి 6 లక్షలంటే నెలకి ఎంత సంపాదించి ఉండాలి? అంత సంపాదిస్తే కనీసం కారైనా కొనుక్కొని ఉండాలి. ఇప్పటి వరకు నాకు సొంత కారు కూడా లేదని ట్రోలర్లను తిప్పికొట్టింది. విమర్శలను పట్టించుకోవడం మానేశానని, వాటిపై రియాక్ట్ అయ్యి అవతల వాళ్ళకి హైప్ ఇవ్వాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చింది. సత్య ఇప్పుడు సినిమాల్లో ట్రై చేస్తోందట. హీరోయిన్ ఛాన్సుల కోసం ప్రయత్నిస్తోందట. లిప్స్ ఫిల్లర్ వాడిన తర్వాత అందరూ బాగుందని అంటున్నారట. మొహం కూడా పెద్దగా కనిపిస్తోందని, హీరోయిన్ ఫేస్లా ఉందని అంటున్నారట. మరి సత్యకు మెయిన్ లీడ్గా హీరోయిన్ ఆఫర్స్ ఎప్పుడొస్తాయో చూడాలి మరి. హాయ్ ఎవ్రీవన్. శ్రీ సత్య ప్రస్తుతం బుల్లితెరపై ఢీ షోలో మెరుస్తోంది. ఆమె టార్గెట్ సినిమాలు, హీరోయిన్గా రాణించడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆమెకు హీరోయిన్గా ఆఫర్ ఇచ్చే వాళ్ళు కనిపించడం లేదు. ఇక ఆమె ఆఫర్ల కోసం వెళ్తుంటే చిన్నపిల్లలా ఉన్నావని, ముఖం చిన్నగా కనిపిస్తుందని ఇలా ఏవేవో కామెంట్స్ చేస్తున్నారట. అందుకే లిప్స్ ఫిల్లర్ వాడి వాటిని పెద్దగా చేసుకున్నానని, ఇప్పుడు కాస్త పెద్దదానిలా కనిపిస్తున్నానని అంటున్నారట. ఢీ షో మానేయడం మీద కూడా శ్రీ సత్య స్పందించింది. శ్రీ సత్య చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చి బిగ్ బాస్ షోతో అందరికీ చేరువైంది. బిగ్ బాస్ 6వ సీజన్లో సత్య మెరిసింది. అర్జున్ కళ్యాణ్ సత్య ట్రాక్ బాగానే వైరల్ అయింది. అయితే సత్య మీద కాసింత నెగిటివ్ ఇమేజ్ ఏర్పడింది. అర్జున్ కళ్యాణ్, సత్య, శ్రీహాన్ ఇలా బిగ్ బాస్ 6వ సీజన్ నటించిన టైంలో బాగానే ట్రెండ్ అయ్యారు. అయితే సత్యకు ఈ బిగ్ బాస్ వల్ల ఒరిగిందేమీ లేదని అనిపిస్తోంది. సినిమా ఆఫర్లేమీ రాలేదు, వెబ్ సిరీస్ చేయలేదు, బుల్లితెరపై ఆఫర్లు కూడా రాలేదు. ఇప్పుడు సత్య ఢీ షోలో కనిపిస్తోంది. ఆ ఢీ షోలోంచి సత్య బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఢీ షోకి రేటింగ్స్ ఏమీ రావడం లేదని, ఆ షో నుంచి బయటకు వచ్చానని, ప్రొడక్షన్ సైడ్ నుంచి సమస్య ఏమీ లేదని, ఛానల్ నుంచే సమస్య ఉందని, ఢీ షోను వదిలేశానని శ్రీ సత్య చెప్పుకొచ్చింది. తన మెయిన్ ఫోకస్ సినిమా అని సత్య చెబుతోంది. సినిమాల కోసం ఇప్పుడు తన లిప్స్కి సర్జరీ లాంటిది చేయించుకున్నానని చెప్పుకొచ్చింది. వారానికి 6 లక్షలు సంపాదిస్తున్నానని ఇలా ఏదేదో సోషల్ మీడియాలో అంటుంటారు. అవన్నీ నేను పట్టించుకోను. వారానికి 6 లక్షలంటే నెలకి ఎంత సంపాదించి ఉండాలి? అంత సంపాదిస్తే కనీసం కారైనా కొనుక్కొని ఉండాలి. ఇప్పటి వరకు నాకు సొంత కారు కూడా లేదని ట్రోలర్లను తిప్పికొట్టింది. విమర్శలను పట్టించుకోవడం మానేశానని,
వాటిపై రియాక్ట్ అయ్యి అవతల వాళ్ళకి హైప్ ఇవ్వాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చింది. సత్య ఇప్పుడు సినిమాల్లో ట్రై చేస్తోందట. హీరోయిన్ ఛాన్సుల కోసం ప్రయత్నిస్తోందట. లిప్స్ ఫిల్లర్ వాడిన తర్వాత అందరూ బాగుందని అంటున్నారట. మొహం కూడా పెద్దగా కనిపిస్తోందని, హీరోయిన్ ఫేస్లా ఉందని అంటున్నారట. మరి సత్యకు మెయిన్ లీడ్గా హీరోయిన్ ఆఫర్స్ ఎప్పుడొస్తాయో చూడాలి మరి.